హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో ప్రజెంట్ ఎక్కడున్నాను అనుకుంటున్నారా? సో ఫస్ట్ టైం అనమాట సోలో ట్రావెల్ చేస్తున్నాను. సో మా కొలీగ్తో. సో మా హస్బెండ్ ఇప్పుడైతే డ్రాప్ చేస్తున్నారు. ఎక్కడికి అనుకుంటున్నారా? కోయంబత్తూరు. సో మే 31, జూన్ 1 అండ్ జూన్ 2 హాలిడే కాబట్టి 3 days. సో మా కొలీగ్ది ఇలా ప్లాన్ చేసాము ఫస్ట్ టైము. సో ఆఫ్టర్ సో మెనీ డేస్, సో మెనీ ఇయర్స్ అండ్ పెళ్ళయ్యాక ఫస్ట్ టైము కొంచెం అలా ప్రశాంతంగా కొంచెం ధ్యానం చేసుకోవాలని కొంచెం పాపని ఫస్ట్ టైం వదిలి వెళ్తున్నాను మా హస్బెండ్ సపోర్ట్తో. సో బస్ అయితే బుక్ చేసుకున్నాము. నాకు బస్ అంటే అస్సలు ఇష్టం లేదు, బట్ స్టిల్ ఇంకా ట్రైన్ తత్కాలు మిస్ అయింది, అందుకనే మేము బస్ తీసుకున్నాం అనమాట. సో బాగానే ఉంది ప్రజెంట్ అయితే, బట్ నాకు బస్ పడదు, ఆల్వేస్ పడుకొని ఉండాలి. సో విల్ సీ. సో ఫైనల్లీ కోయంబత్తూర్ రీచ్ అయిపోయాం. ఇట్లా దిగగానే ఫస్ట్ టెంపుల్ దర్శనం అనమాట. సో టెంపుల్ కనిపించింది అండ్ అక్కడ నుండి అయితే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. చాలా బాగుంది. వెళ్ళే రూట్ అయితే మొత్తం అంతా ఇల్లులు, అంతా గ్రీనరీ, చాలా అందంగా, చాలా అంతా అడవిలా అనిపించింది. చాలా నచ్చింది నాకు వెళ్ళే రూట్. ఫైనల్గా అయితే మేము ఈషా ఫౌండేషన్ రీచ్ అయిపోయాం. వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే మేము ఈషా ఫౌండేషన్కి వచ్చేసాము. నేను మా కొలీగ్ అనమాట, ఇద్దరము. సో 3 days హాలిడేస్ ఉంటే వచ్చామన్నమాట. కొంచెం ఎగ్జైటింగ్ ఉంది, ఎలానో ఉంది నాకైతే. కొంచెం రూమ్ అయితే చెక్ ఇన్ అయ్యాము. సో 2 nightsకి బుక్ చేసుకున్నాము. మార్నింగ్ బస్కి హైదరాబాద్ కోయంబత్తూర్ బస్ ఎక్కామన్నమాట. సో అవన్నీ డీటెయిల్స్ నేను చెప్తాను. ఫస్ట్ అయితే నేను రూమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉందో. సో చూడండి. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఇలా వస్తుంది. డోర్ రాగానే ఇక్కడ ఒక టేబుల్ ఉంది. బెడ్స్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళు ఇంతకుముందు చాలా వీడియోస్లో చూసుంటారు కదా, సేమ్ అలానే మనకి రాగేవి. సో మేము తీసుకున్నది ఈ కాటేజెస్ అన్నీ సిమిలరే ఉంటాయి, బట్ అవైలబిలిటీ బట్టి బుక్ చేసుకోవాలి. మీకు ఆ డీటెయిల్స్ కావాలంటే కూడా నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను. సో మేము తీసుకున్నది ఏసీ రూము, బట్ చాలా కూల్గా ఉంది. బయట అయితే వెదర్ అయితే ఫుల్ వర్షం వచ్చేటట్టు ఉంది. సో వేస్ట్గా తీసుకున్నాం అనుకున్నాం, బట్ స్టిల్ ఓకే. నైట్ టైం కొంచెం ఫ్రీగా పడుకోవచ్చు. అండ్ ఇదైతే వాష్రూము. అండ్ ఇక్కడ వచ్చి మనకి మిర్రర్ ఉంది. సో మిర్రర్ కూడా చాలా బాగుంది, లాంగ్గా ఇచ్చారనమాట. మంచిగా రెడీ అవ్వచ్చు. బట్ కొన్ని రూల్స్ ఉన్నాయి ఈషా ఫౌండేషన్లో, ఎలా ఉండాలి, ఆశ్రమం ఏంటి అని అవన్నీ కూడా మనం ఫాలో అవ్వాల్సిందే. అండ్ బయట వచ్చి వెదర్ అయితే సూపర్ ఉంది. చూడండి ఎంత బాగుందో. సో వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అనేది వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు మనం వెళ్ళడానికి రావడానికి. సో ఆ విధంగా మనము 20 minutes అవైలబిలిటీ ఉంటుంది. సో అలా వెళ్ళాలి. ప్రజెంట్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. విండో కూడా ఓపెన్ అవ్వట్లేదు, కానీ ఇక్కడ నుండి చూడండి ఎంత బాగుందో. వెదర్ బయటికి సూపర్ ఉంది. సో ప్రజెంట్ అయితే రెడీ అయిపోయాము. మాకు తెలియదు ఏం చూడాలో ఏం చేయాలో ఈరోజు. సో జస్ట్ టు అండర్స్టాండ్ అనమాట. మీల్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఏదైనా తినేసి దెన్ ఏమేమి చేస్తానో మీకు అన్నీ అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో కీప్ వాచింగ్.
బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో మీరు మార్నింగ్ చూసారు కదా, మేము రెడీ అవ్వడము బయటకు వెళ్ళడం అనేది, రూమ్ అనేది చూసారు కదా. సో మార్నింగ్ అయితే మేము వెళ్ళి ఫస్ట్ ఫుడ్ అయితే తిన్నాము, బాగా ఆకలేసింది. సో యాక్చువల్గా ఇక్కడ ఈషా ఫౌండేషన్లో మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మాత్రమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, లంచ్ ఉండదు. సో లంచ్ అనేది మనం పే చేసి క్యాంటీన్లో మనం తినాలన్నమాట. సో అలా మేము మీల్స్ 250 పర్ హెడ్ అనమాట. సో అట్లా మేము 500 తీసుకొని 2 మీల్స్ తీసుకొని నేను నా ఫ్రెండ్ కంప్లీట్ చేసేసాము ఫుడ్. సో ఆఫ్టర్ లంచ్ మెల్లగా ఇంకా స్టార్ట్ అయ్యాము. లంచ్ ఏం పెట్టారు అనేది నేను చూపిస్తాను. చాలా హెల్తీ ఫుడ్, ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ వర్త్ ఇట్. కానీ మళ్ళీ లిమిటెడ్ ఫుడ్, సెకండ్ టైం కూడా వేయరు రైస్. సో లిమిటెడ్ అనే పెట్టారు మీల్స్ కూడా. అండ్ ఆఫ్టర్ దట్ మేము మెల్లగా స్టార్ట్ అయ్యి అలా నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ అక్కడ ఒక సూర్యకుండం అనేది ఉంది. సో నాగభైరవది అదొకటి. సో అక్కడికి వెళ్ళి అది దర్శనం చేసుకొని, సూర్యకుండం ఏంటంటే ఓన్లీ ఫర్ బాయ్స్, మెయిల్ అనమాట. అంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా లేదా నార్మల్గా అయినా కూడా వాళ్ళు వెళ్ళి సమ్ 20 రూపీస్ ఎంత పే చేస్తే వాళ్ళ ఆ వాటర్లో స్నానం చేస్తే, సూర్యకుండంలో వాటర్లో స్నానం చేస్తే అన్నీ పోతాయని అంటారు. సో వాళ్ళకి అలా ఉంది. అలాగే గర్ల్స్కి కూడా చంద్రకుండం అని ఉంది, అది మేము ఈవినింగ్ వెళ్ళాము. సో ఇదిగోండి వచ్చేసాను, మళ్ళీ హెడ్ బాత్ చేసి ఇప్పుడే రెడీ అయ్యాను. అయితే ఫస్ట్ సూర్యకుండం అనేది సూర్యకుండము అది చూసి ధ్యానం కూడా అక్కడ చేసుకుంటున్నారు. సో అలా మేము అది కూడా చూసాము. అలా నడుచుకుంటూ కొంచెం ఈషా షాపీ అని ఉందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళాము. అక్కడ కూడా బాగున్నాయి కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఈ క్యాంటీన్ కాకుండా, అంటే ఈషా ఫౌండేషన్ది కాకుండా, అంటే లోకల్ విజిట్ వాళ్ళకి కంబైన్ చేసేది ఒకటి ఉంటుంది. అక్కడైతే చాలా తక్కువ ఉన్నాయి ప్రైజెస్. సో అది కూడా మేము చూసాము. ఇంకా అక్కడ కూడా కొన్ని షాపింగ్స్ ఉన్నాయి. అలా వాక్ చేసుకుంటూ వెళ్తే మాకు ఆదియోగి స్టాచ్యూకి వెళ్ళామన్నమాట. సో బేసిక్గా గేట్ దాటాక అక్కడ నుండి 10 రూపీస్ మనము తీసుకోవాలి. ఎడ్ల బండి ఉంటుంది, ఎడ్ల బండి మీదే ట్రావెల్ చేయాలి. యోగి స్టాచ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ వీడియోస్ కూడా అటాచ్ చేస్తాను, ప్లీజ్ వాచ్ ఇట్. ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. సో రీల్స్ చేశాను కానీ అప్ టు 2 వరకు ఎండ లేదు. 2 తర్వాత కొంచెం ఎండ స్టార్ట్ అయింది. ఇంకా మేము డీహైడ్రేషన్ అయిపోయాము. అంటే ఆల్రెడీ నిన్న ట్రావెల్ చేసి ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉండేసరికి మాకు కొంచెం అలసిపోయాము. ఇంకా రూమ్కి వచ్చేద్దాం అనుకున్నాం. బట్ వచ్చే దారిలో మళ్ళీ మాకు అమ్మవారిది టెంపుల్ ఉంది. సో అది కూడా కంప్లీట్ చేసుకున్నాము. అక్కడ ఇంకా సూర్యకుండం, చంద్రకుండం బాత్ చేసుకుంటే బెటర్ అనేసి అక్కడ బాత్ చేసేసామన్నమాట. అక్కడ 20 రూపీస్ ఇస్తే వాళ్ళు ఒక డ్రెస్ ఇస్తారు. ఆ డ్రెస్ వేసుకొని ఫస్ట్ మనం నార్మల్ బాత్ చేసుకొని లోపలికి వెళ్ళి అక్కడ బాత్ చేసుకొని రావాలి. చాలా బాగుంది. అంటే ఇక్కడ ఈషా ఫౌండేషన్లో అసలు ఫోన్స్ అనేవి అలో లేదు. ఏది కూడా మనం ఎక్సెప్ట్ రూమ్లో ఉంటే లైక్ ఇలాగా తప్ప బయట మనం అసలు ఏది కూడా వీడియో తీయడానికి అలో లేదు, వీడియో కానీ ఫొటోస్ కానీ. బట్ ఆదియోగి దగ్గర మనకు పర్మిషన్ ఉంది, అక్కడ ఎన్ని ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవచ్చు. బట్ ఇన్సైడ్ కెమెరా అనేది ఏది కూడా మన ఫొటోస్ తీయకూడదు ఎక్కడ కూడా. సో ఇన్సైడ్ ఆశ్రమం అసలు తీయకూడదు, అందుకే మీకు ఏది చూపించలేదు. బట్ ఆ టెంపుల్ కానీ అమ్మవారి కానీ లైక్ ఆ పసుపు కొమ్ము అనేది నేను కట్టాను, లైక్ ఫర్ సుమంగిలి సంథింగ్ అదొకటి ఏదో ఉన్నాయి, కొన్ని అలాంటివి ఉన్నాయి. అభిషేకం కూడా చేస్తారు. అన్నీ కూడా టైం టు టైం జరుగుతాయి. మనం ఆ టైమింగ్స్ చూసుకొని ఆ టైం కల్లా అక్కడ ఉంటే బెటరు, ఒక ½ అన్ అవర్ ముందలా. అండ్ అది చూసుకున్నాక బాత్ చేశాక మళ్ళీ ఇంకా చిన్న బేసిక్ షాప్ అని ఉంటుంది, లైక్ మనకు సోప్స్ కానీ అట్లాంటివి ఏమైనా కావాలన్నా వెళ్ళి బై చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఆ ఫుడ్ ఐటమ్స్ కూడా తినేసి వచ్చామని తీసుకున్నాము కొనుక్కొని. ఇంకా వచ్చే దారిలోనే తినుకుంటూ వచ్చాము. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం నాట్ ఓన్లీ యోగా, మనం ఏంటంటే గేమ్స్ ఉంటాయి, ఆడుకోవచ్చు, స్టే చేయవచ్చు. అంటే షటిల్ లాంటివి ఉంటాయి. అలాంటిది కాకుండా సైక్లింగ్ ఉంటుంది, 2 బైక్స్ ఉంటాయి, స్కూటీస్ ఉంటాయి. అంటే మనం ఉన్న కాటేజ్ నుండి ఇవన్నీ కొంచెం లాంగ్ అనమాట. సో 20 మినిట్స్కి వెహికల్ అవైలబుల్ ఉంటుంది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు గో బై అవర్ సెల్ఫ్స్ మనకి ఏంటంటే సైకిల్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఎవ్రీ కాటేజ్ దగ్గర.
సో అది మనము సైకిల్స్ స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా క్రేజీ అనిపించింది. ఎన్నో ఇయర్స్ తర్వాత మళ్ళీ సైకిల్ అట్లా. సో అది కూడా వీడియో పెట్టకూడదు, ఐ మీన్ తీసుకోకూడదు. అది కూడా చాలా బాగుంది. అట్లా గ్రీనరీలో ఆ రోడ్లో అట్లా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తుంటే లేదా వాక్ చేసుకుంటూ చాలా బాగుంది ప్రశాంతంగా. అయితే మేము ఇంకొంచెం సేపు ధ్యానం కూడా చేసుకున్నాము. సో అక్కడ కూడా కొంచెం బాగుంది. అంతా అయిపోయాక ఇప్పుడు రూమ్కి వచ్చి బాత్ చేసేసి ఇప్పుడైతే మేము నైట్ 7:30కి ఆదియోగి 3D షో ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాలి. బిఫోర్ దట్ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ డిన్నర్ యాజ్ వెల్. డిన్నర్ విల్ స్టార్ట్ అట్ 7 PM ఐ గెస్. సో అందుకనే మేము వచ్చి ఆల్రెడీ హెడ్ బాత్ కొంచెం చేసాం కదా అక్కడ. సో వచ్చేసి ఇప్పుడు కంప్లీట్గా హెడ్ బాత్ చేసి రెడీ అయిపోయి ఇప్పుడు ఫస్ట్ డిన్నర్కి వెళ్ళిపోయి డిన్నర్ నుండి ఆదియోగికి వెళ్ళి అక్కడ 3D షో చేసి 9:30 కల్లా మళ్ళీ రూమ్లో ఉండాలన్నమాట. ఇక్కడ అది రూల్స్. సో వీ హ్యావ్ టు ఫాలో దట్. 9:30 కల్లా మళ్ళీ కామ్గా రూమ్కి వచ్చేసి పడుకుడిపోవాలి. సో అది ఆదియోగి 3D షో మీకు చూపించవచ్చు. సో ఐ విల్ షో దట్. ఓకే, ప్రస్తుతం అయితే నేను రెడీ అయిపోయాను, మా ఫ్రెండ్ రెడీ అవుతుంది. సో విల్ సీ. ఓకే, ప్లీజ్ డూ కంటిన్యూ వాచింగ్. బాయ్ బాయ్. హలో గైస్. సో యాక్చువల్గా ఏమైందంటే నేను డిన్నర్కి వెళ్ళాను కదా, డిన్నర్కి వెళ్ళినప్పుడు లేట్గా స్టార్ట్ అయింది. ఐ మీన్ బ్యాచ్ 2 వెళ్ళేసరికి లేట్ అయిందనమాట. సో మేము అటు కాక ఆ టైమింగ్కి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయ్యి 8 దాటిపోయింది డిన్నర్ అయ్యేసరికి. ఇంకా 7:30కి కదా అది స్టార్ట్ అయ్యేది 3D షో అనేసి ఇంకా మేము ఈరోజు ఇంకా ఓపిక లేక కూడా వదిలేసాము. సో నెక్స్ట్ అంటే రేపు మేము కంపల్సరీ వెళ్తాం అనమాట. ఎనీవే రేపు స్టే చేస్తున్నాము. రేపు 7 o'clock కల్లా 3D షో చూడాలని అనుకుంటున్నాము. ప్రజెంట్ అయితే ఓన్లీ డిన్నర్ చేసి 1 రౌండ్ ఆఫ్ ధ్యానం చేసుకొని ఇంకా చుట్టూ వాకింగ్ చేసుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ప్రజెంట్ అయితే పడుకుంటాము. సో దిస్ ఈజ్ హౌ మా డే 1 అనేది కంప్లీట్ అయింది. ఫుల్ టైర్డ్, లెగ్స్ అంతా పెయిన్ వస్తున్నాయి. ఈరోజు రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రేపటికి యాక్టివ్ పార్టిసిపేట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Bye guys, we'll see you tomorrow. Bye.